హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. యష్మి తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఒక కంటెస్టెంట్ అనుకోకుండా చీఫ్గా అయ్యి అదృష్టం కొద్దీ పవర్ఫుల్ క్లాన్కి చీఫ్గా మారి 2 వారాలు ఇమ్యూనిటీ పొందడంతో నేనేదో సాధించాను, అందరికంటే నేనే గొప్ప అని భావిస్తూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను అని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. తాను మాట్లాడిందే వేదం, తాను చెప్పిందే సత్యం అన్నట్టుగా ముందుకు సాగుతుంది. హౌస్లో ఉన్న చాలామంది సభ్యులతో పాటుగా బిగ్ బాస్ చూసే ఆడియన్స్కి యష్మి ప్రవర్తన ఏమాత్రం నచ్చడం లేదు. ఇక ఇదే విషయంపై ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్నటువంటి యష్మితో మాట్లాడుతూ దుమ్ము దులిపేశాడనే చెప్పవచ్చు. గత వారం పూర్తి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన నాగార్జున ఈ వారం మాత్రం యష్మికి చుక్కలు చూపించి నువ్వు హీరో కాదు జీరో అంటూ ముఖం మీదనే చెప్పేశాడు. యష్మి, నువ్వు సంచాలకుగా చేసే సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన నియమాలకు తగ్గట్టు నిర్ణయం తీసుకొని ఎవరు విన్నర్ అనేది బిగ్ బాస్కి చెప్పాలి. అంతేకాని నేను సంచాలక్, నా ఇష్టం వచ్చింది చేస్తాను, అడగడానికి మీరెవరు అంటూ మాట్లాడటం సరికాదు. ముఖ్యంగా మణికంఠ సీత ఆడిన మరమరాల టాస్క్లో మణికంఠ విన్నర్, మణికంఠకి పాయింట్ రావాలి. కానీ నువ్వు ఆర్గ్యూ చేయడంతో వారికి రావాల్సిన ఫుడ్ కూడా లభించలేదు. మణికంఠ నిఖిల్ ఫుడ్ తీసుకోకపోవడానికి ప్రధాన కారణం నువ్వే అని చెప్తే యష్మి మాట్లాడుతూ, ఇక్కడ ఇద్దరే సార్, నైనికా క్లాన్లో 5 మంది ఉన్నారు కదా, అందుకోసం నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అంటే అది నువ్వు ఎవరు తీసుకోవడానికి, అది బిగ్ బాస్ చూసుకుంటాడు. వారి గురించి నువ్వు ఏమైనా ఆలోచించడానికి నువ్వు బిగ్ బాస్ అనుకుంటున్నావా? కాదు కదా అంటూ తన మాటలు తనకే అప్పజెప్పాడు హోస్ట్ నాగార్జున. ఇక ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, ఎదుటివారు ఓడిపోతుంటే నీకెందుకమ్మా అంత ఆనందం, ఎగిరి గంతులేస్తున్నావు? నీ టీం గెలిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడంలో ఒక అర్థం ఉంది, కానీ ఎదుటివారు గేమ్ నుంచి అవుట్ అయిన ప్రతిసారి ఆ పిచ్చి గంతులు ఏంటి, ఆ డ్యాన్సులు ఏంటి, ఆ ఫేక్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అది మనిషి లక్షణం కాదు అంటూ స్ట్రైట్గా చెప్పడంతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నా యష్మి, ఎదుటివారి ఆనందంలో మనం ఆనందం వెతుక్కోవడం ఎంత మంచిదో, ఎదుటివారి ఓటమిలో మనం ఆనందాన్ని వెతుక్కోవడం అంత చెడ్డది. నువ్వు ఇకనైనా మారతావని భావిస్తున్నాను అని అంటే ఖచ్చితంగా మారతాను అని చెప్పింది. ఆ తర్వాత ఈ వారం నువ్వు ఎన్ని గేమ్స్ ఆడావు, ఎన్నింటిలో గెలిచావు అని ప్రశ్నిస్తే, నేను ఒకటే గేమ్ ఆడాను సార్, అదే స్పెల్లింగ్స్ రాయడం. కానీ నాకు స్పెల్లింగ్స్ రాయడం రావడం లేదు, కానీ నాకు స్పెల్లింగ్స్ రాయడం రాలేదు, దాంతో నేను గెలవలేదు అంటూ చెప్పింది యష్మి. ఫైనల్గా యష్మికి ఇచ్చిన కోటింగ్ కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ వీడియోకి లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.